బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలో చేపట్టనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో నిన్న ఢిల్లీకి బయలుదేరారు. ఈ ప్రత్యేక రైల్లో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగ్పూర్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని పార్లమెంటులో ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో చేపట్టిన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ల పోరాటం ఉధృతం చేయనున్నారు. ఆగస్టు 5న పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి టీపీసీసీ నేతలు పోరాటం చేస్తారు. ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా భారీ ధర్నా చేయనున్నారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఆగస్టు 7న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి సమర్పిస్తూ వినతి పత్రాలు అందజేస్తారు. ఓబీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి ఈ మేరకు స్పీకర్కు నోటీసు సమర్పించారు. భారత రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఈ ముఖ్యమైన అంశంపై సభలో చర్చించాలని వారు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకం అయినందున దానిపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలో చేపట్టనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో నిన్న ఢిల్లీకి బయలుదేరారు. ఈ ప్రత్యేక రైల్లో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగ్పూర్ వరకు ప్రయాణించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని పార్లమెంటులో ఆమోదించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో చేపట్టిన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.